హలో సార్. హలో మేడం. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అండ్ మీ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా టఫ్ గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నాకున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, చెప్పండి. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తరపున ఎందుకని అబ్రాడ్ కంట్రీస్ మోర్ దాన్ బెటర్ కంపారిటివ్లీ టు ఇండియా? ఒకటి మేడం, ఈ ఇండియాలో ఏంటంటే 22 lakhs మెంబర్స్ నీట్కు అప్లై చేశారు మేడం. దాంట్లో 20 లక్షల మంది రాశారు, నీట్ రాశారు. దాంట్లో 12 లక్షల మంది, 12 లక్షల చిల్లర క్వాలిఫై అయ్యారు. మనకుంది 55,000 సీట్స్. సో మనకు ఇక్కడ మనకు సీట్ కావాలంటే చాలా కాస్ట్ ఉంది. సో అందుకని మీకు అబ్రాడ్లో కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే మీకు కిర్గిస్తాన్ ఆ కంట్రీలో 25 lakhsలో అయిపోతుంది, కజకిస్తాన్లో 30 lakhs వరకు అయిపోతుంది, జార్జియా లాంటి కంట్రీలో 35-40 అవుతుంది, వియత్నాంలో కూడా 30 lakhs వస్తుంది, రష్యాలో కూడా 20 lakhs వస్తుంది. మీకు అబ్రాడ్లో ఏంటంటే 5+1 6 years మేడం. ఆ 6 years అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజిఏ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఇంతకుముందు ఎఫ్ఎంజిఏ ఎగ్జామ్ చాలా తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉండేది. ఎఫ్ఎంజీ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అండి. ఎవరైతే ఏ స్టూడెంట్స్ అయితే ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్తారో వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ అనే ఎగ్జామ్ రాయాలండి. ఆ ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో వాళ్ళకు 300కి 150 వస్తే దే ఆర్ డాక్టర్స్ అండి. అబ్రాడ్లో ఆపర్చునిటీస్ బాగున్నాయి మేడం. అక్కడ నుంచి మీరు అక్కడ యుఎస్ఎంఎల్, యునైటెడ్ స్టేట్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అని అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాసి మీరు అమెరికాలో పీజీ చేసుకోవచ్చు. అమెరికాలో పీజీ చేసుకొని ఇండియాకి వస్తే మీరు ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ కూడా రాయని అవసరం లేదు. మీరు ఫ్రీ పీజీ చేసుకొని రాయొచ్చు. ఒక ఇండియాలో తప్ప ఎక్కడైనా కానీ మీరు పీజీకి మీకు ఎదురు డబ్బులు ఇస్తారు. ఒక ఇండియా స్టైఫండ్ లాగా మనకు ఎదురిస్తారు డబ్బులు. ఒక ఇండియాలోనే మనము పేమెంట్ సీటు 3.5 crore ఉందండి. పీజీ చాలా కాస్ట్ ఉంది, చాలా కాస్ట్ ఉంది. అందువల్ల మీకు యుఎస్ లో కానీ యూకేలో కానీ, యూకే వెళ్ళాలంటే ప్లాబ్ రాయాలి, ఆస్ట్రేలియాలో అంటే ఎంఎస్ రాయాలి, తర్వాత కెనడాలో, న్యూజిలాండ్లో ఇక్కడ చేసినవి మాత్రమే, పీజీ చేసిన మాత్రమే వాల్యుబుల్ అవుతుందండి. మీకు ఓన్లీ ఒక 35 to 40 lakhsలో విత్ పీజీతో సహా మీరు కంప్లీట్ చేసుకొని ఇండియాకి వస్తారు. అదే ఇండియాలో మీరు ఎంబీబీఎస్ సీట్ కొని మళ్ళీ పీజీ సీట్ కొనాలంటే అది చాలా కాస్ట్ అవుతుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, అంత కాస్ట్ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు మీకు ఎఫ్ఎంజీ ఉంది కదండి, ఎఫ్ఎంజీ ప్లేస్లో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. మ్యాండేటరీ 2027 నుంచి ఇండియన్ స్టూడెంట్స్ కూడా మ్యాండేటరీగా నెక్స్ట్ అనేది రాయాలి. 100% లిటరేచర్, 98-99% లేడీస్ లో కూడా లిటరేచర్ ఉన్నారు. అందువల్ల మీకు ఇంగ్లీష్ మాట్లాడతారు, వాతావరణం కూడా మనలానే ఉంటుంది. అదిగాక యూరోపియన్ కంట్రీ, అక్కడ యూరోపియన్ లో మీరు మెడిసిన్ చేసుకోవచ్చు, ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. సో ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడ ఎంత కాస్ట్లీ ఎంబీబీఎస్ అయినా అబ్రాడ్ లో చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్ లో వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చిన ప్రాక్టీస్ అనేది ఇద్దరికి ఒకేలా ఇద్దరికి సేమ్ ఉంటుంది. మీకు ఇక్కడికి అక్కడికి ఎటువంటి తేడా ఉండదండి. హ్యూమన్ బాడీ సేమ్ కదా, అది ఇక్కడ 19 subjects, అక్కడ 19 subjects. ఇంకొకటి సార్, ఒకవేళ స్టూడెంట్స్ కి అసలు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు అంటే ప్రాపర్టీ వైజ్ కానీ లేకపోతే సాలరీ కాదు, ఇలాంటి వాళ్ళకి ఎంబీబీఎస్ చదవాలని ఉంది, ఎవరైతే లో కేటగిరీ ఉన్నారో, సో వాళ్ళకి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటుందా? ఉందండి. 2018లో చంద్రబాబు గారు 10 lakhs స్కాలర్షిప్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా 24 lakhs వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈనాడు పేపర్లో అక్కడంతా వేస్తున్నారు. మళ్ళీ మన లోకేష్ గారు కూడా 25 lakhs వరకు ఎస్సీలకు, 20 lakhs వరకు బీసీలకు ఇస్తామంటున్నారు. అది గజెట్ త్వరలో వస్తుందని పేపర్లో చూస్తున్నాము. ఆ గజెట్ వస్తే ఖచ్చితంగా పిల్లలు వెళ్ళొచ్చండి. మేము ఆల్ఫరాబీ కజాక్ నేషనల్ యూనివర్సిటీకి అదికిస్తాము. 250 మంది పిల్లలు పంపించామండి. 24 lakhs వచ్చినాయి. మా దగ్గర నుంచి పోని పిల్లలకు కూడా, వెళ్ళని పిల్లలకు కూడా మేము అది ఇప్పించాము, ఇది స్కాలర్షిప్ ఇప్పించాము.